బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాసర చోరీ కేసును ఛేదించిన పోలీసులు అయితే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు పాత నేరస్తులుగా గుర్తించారు అధికారులు. గత నెల 23న బాసర మహాకాళి ఆలయంలో చోరీ జరిగింది. అయితే వెండి కిరీటం, హుండీ అపహరించారు ఈ దొంగలు. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దొంగతనం జరిగింది. అమ్మవారికి సంబంధించిన వెండి కిరీటం దొంగలు దోచుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ సీసీ కెమెరా కూడా వాళ్ళు కవర్ చేసి పెట్టారు. అలాగే హుండీ ఎత్తుకెళ్ళిన హుండీ ఇక్కడే వాళ్ళు వదిలేసి వెళ్ళడం జరిగింది. సో వెరిఫై చేస్తున్నాము ఎంఓ క్రిమినల్స్ ఎవరున్నారు, తర్వాత జైలు రిలీజ్ నుంచి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసి అతి త్వరలో పట్టుకుంటాం. ఒకటే పోయింది ప్రస్తుతానికి అనుకుంటున్నాము. బంగారాభరణాలు ఏమైనా పోయినా మేడం? ప్రస్తుతానికి అయితే లేదు. ఇంకొకసారి క్లోజ్ టీమ్ వచ్చాక ప్రాపర్గా వెరిఫై చేసి చెప్తాం. మహాకాళి అమ్మవారి టెంపుల్లో రాత్రి దర్శనం లేదు, బంద్ ఉన్నది. నిర్మల్ జిల్లా బాసర చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ఎట్టకేలకు అయితే ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిసింది. అయితే ఈ ముగ్గురు నిందితులు కూడా పాత నేరస్తులుగానే గుర్తించారు అధికారులు. ఇక వెండి కిరీటం, హుండీ అపహరించారు ఈ దొంగలు. వెంటనే గత నెల 23న బాసర మహాకాళి ఆలయంలో జరిగింది ఈ చోరీ. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. అమూల్య, నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉప ఆలయమైన మహంకాళి అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి అయితే సాధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను బాసర పోలీసులు అరెస్టు చేసి జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించినట్లయితే తెలుస్తుంది. నిందితుల నుంచి చోరీకి సంబంధించిన కీలక ఆధారాలు అయితే స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం ఉంది. దుండగులు ఏదైతే అమ్మవారి వెండి కిరీటం స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు. అంటే ఏదైతే దుండగులు ఆ రోజు వెండి కిరీటాన్ని దొంగిలించారో అది స్వాధీనం చేసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా పోలీసులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇక మొత్తానికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు అయితే ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి ఇటు సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారంగా నిందితులను అయితే గుర్తించినట్లయితే తెలుస్తుంది. కేసు ఛేదనకు సంబంధించిన జగన్, మరి అక్కడ ఈ హుండీ అలాగే మరి కిరీటాన్ని కూడా ఎత్తుకెళ్లారు దొంగలు. మరి అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టలేదా అధికారులు? ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆల్రెడీ ముగ్గురు కూడా పాత నేరస్తులుగానే గుర్తించినట్లుగా కూడా తెలిసింది. మరి అంత నిర్లక్ష్య వైఖరి అనుకోవాలా, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా ఉంటే మరి అక్కడ ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవట్లేదంటారా అక్కడ ఉన్నవారు? అమూల్య, ఏదైతే చోరీ జరిగిన రోజు అప్పుడు హోంగార్డులు, నలుగురు హోంగార్డులు డ్యూటీలో ఉన్నారు. అయితే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే, అంటే ఏదైతే వాళ్ళు అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగింది, అంతకన్నా ముందే హోంగార్డులు అక్కడికి వెళ్ళి పరిశీలించి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఎవరైతే వీళ్ళు హోంగార్డులు ఉండకపోవడం వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఆ రోజు అయితే దొంగతనం జరిగినట్టయితే తెలుస్తుంది. ఆ రోజు వెండి కిరీటంతో పాటు కొంత హుండీలోని డబ్బులు కూడా దొంగిలించుకు వెళ్లారు. అయితే అప్పటి నుండి కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి జిల్లా పోలీసులు అయితే వారి కోసం వెతుకుతున్న నేపథ్యంలో ఈ రోజు ఇద్దరు లేదా ముగ్గురు దొరికినట్టయితే మనకు పోలీసుల నుంచి అందిన సమాచారం అయితే ఉంది. అయితే అయితే నిందితులను కోర్టులో హాజరుపరిచి ఈ రోజు తరలించే అవకాశం అయితే ఉంది రిమాండ్ కు. అయితే ఈ చోరీ ఘటనకు సంబంధించి ఇద్దరు మాత్రమే చేశారా లేక మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారిని
ఈ రోజు పట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ కేసు ఛేదనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా పోలీసులు వెల్లడించలేదు. మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ జానకి శర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి అయితే ఈ వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది. అమూల్య రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.